రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ అవమానం, ఎవరికి చేసిండో అవమానం, మల్లు బట్టి విక్రమార్కను అవమానపరిచినటువంటి మహానుభావుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి ఇగో చూసినాం కదా. అయితే నిన్న యాదగిరి గుట్టలో బ్రహ్మోత్సవాలు జరిగినాయి. గా బ్రహ్మోత్సవాలలో వీళ్ళు పాల్గొన్నారు, మంత్రులు పాల్గొన్నారు. మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా పోయిండు. పోతే ఆ పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు మొత్తానికి పీటల మీద కూర్చున్నారు. పీటల మీద కూర్చున్న సమయంలో కొండ సురేఖకు చిన్న పీటనే వేసిరట, ఇడిదికు పక్క. ఆమెను కూడా పక్కకే పెట్టిర్రు. ఉత్తమ్, వీళ్ళిద్దరు దంపతులు, కోమటిరెడ్డి, వీళ్ళ ముగ్గురికి సమానమైన పీటలు వేసిర్రు. అంటే వీళ్ళు పటేన్లని సమానమైనటువంటి పీటలు, రెడ్డి భావం తీసుకురావడానికి సమానమైన పీటలు బట్టి చిన్న వర్గానికి చెందినటువంటి బట్టిని చిన్న కుర్చీ మీద కూర్చుండబెట్టిరు. అంటే ఇక్కడ పూర్తిగా అవమానించారు. మొన్న ఏదో అడ్వర్టైజ్మెంట్లో ఒక పత్రంలో ఆ స్లిప్లో కూడా బట్టి ఫోటో తీసేసిండట రేవంత్ రెడ్డి పక్కపొంచి, ముఖ్యమంత్రి పక్కపొంచి ఉప ముఖ్యమంత్రి ఫోటో తీసేయడము. అసలు ఏంది ఇది రాజకీయం? ఏం రాజకీయం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు? అంటే బట్టి విక్రమార్కను మొత్తం మీద తొలగించాలని చూస్తున్నావా? లేకపోతే అవమానపరిచి తనంతలో తానే పార్టీని విడిపోయేలా చూస్తున్నావా? లేకపోతే నువ్వు ఇట్లా దిగిపోతావా? కేసీఆర్ చెప్పినట్టుగా 5 నెలలు 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడింది కదా. ఆ మాటలకు తగ్గట్టుగానే నువ్వు ఇట్లాంటి పనులు చేస్తున్నావా ఏంది మరి? నీ దారిద్ర్యాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావేమో అనిపిస్తుంది మాకు. ఆ ప్రజల నుండి, ఇటు మీ సభ్యుల నుండి, మంత్రివర్గం నుండి, ఇటు ప్రజల నుండి, రాష్ట్ర ప్రజల నుండి మొత్తం మీద వ్యతిరేకంగా నీ మీదికి రుసుగొలుపుకుంటున్నావు. నీది నువ్వే. చివరికి నీ పరిస్థితి ఏమవుతుందో కేసీఆర్ చెప్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది ప్రజలల్లా. ఈ సమయంలోనే పోరాడాలే ప్రజల కోసం అనేటువంటి మాటలు మాట్లాడుతుండే కేసీఆర్. దాని వెనకాల నువ్వు చేసేటువంటి ఈ డబుల్ బాజీ పనులు గిట్లున్నాయి. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, మీ పదవి తర్వాత తన పదవే పెద్దది. అట్లాంటిది గాయనగా చిన్న పీట వేసి కూర్చుండే పెడతావా? వీళ్ళిద్దరిని పెద్ద పీట మీద కూర్చుండే పెడతావా? యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా నరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మొత్తానికి పూజల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖ వీళ్ళిద్దరికీ అవమానమే. బట్టికి చిన్నపీట, యాదగిరి నరసన్న సన్నిధిలో డిప్యూటీ సీఎంకు అవమానం. ఈ అవమానము ఎంత ఘోరం! ఇది అవమానం. బట్టి అసలు గమనించండి. బట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి, ఒకవేళ నువ్వు ఈ వార్త చూస్తుంటే కనుక నీ అవమానానికి, రేవంత్ రెడ్డి చేసిన అవమానానికి నువ్వు ఎలాంటి పరిష్కారము ఆలోచించాలనో మీకే తెలవాలి. బ్రహ్మోత్సవాల ప్రారంభంలో సీఎం రేవంత్ దంపతులు ఇద్దరు మంత్రులకు పెద్దపీట, విక్రమార్కకు చిన్న పీట పైన చెలరేగినటువంటి వివాదం. మొన్న ఫోటో తొలగింపు, నేడు చిన్న చూపు, డిప్యూటీ సీఎం పట్ల కాంగ్రెస్ తీరుపై విమర్శలు మొదలైపోతున్నాయి. దైవ సన్నిధిలో విపక్ష దళిత నేతల ఆగ్రహం. మొత్తానికి దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిరట. చేయరా మరి? దళితుడైనంత మాత్రాన దళిత ఉప ముఖ్యమంత్రి అని చిన్నపీట ఎత్తావు? పాపం ఆయన ఎంత అవమానంగా, గుండెల్లో ఎంత ఆవేదన ఉంటుందండి చెప్పండి. ఒక ఉప ముఖ్యమంత్రిని, నువ్వు అంత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి తనకు ఇవాళ సన్నిధిలో కావచ్చు, ఇంకా మొన్న ఫోటో తొలగించారట. కాంగ్రెస్ నిజస్వరూపం ఇది. బల్క సుమన్ దళితులు బీసీలపై కాంగ్రెస్ది వివక్ష అంటూ చెప్తున్నటువంటి కథ కింత నిజస్వరూపం చూపెడుతుంది కాంగ్రెస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసలు నీకేమన్నా ఆలోచన సరిగా ఉందా లేదా? ప్రజలతో మొత్తం ఆడుకోవడానికి వచ్చినావా ఏంది రాజకీయంలోకి? ప్రజలకు సేవ చేద్దామని వచ్చినావా, లేకపోతే నీ ఇష్టరాజ్యంగా ఆడుకుందామని వచ్చినావా? ఉంటావా, దిగుతావా? కోతల సర్కారుకు వాతలే. 2 లక్షల రుణమాఫీ బోనస్ హామీ ఏమైంది? 2 లక్షల రుణమాఫీ లేదు, అవిటికి పైసలు ఎక్కువ కావాలి,
గవి మేము చెయ్యమంటారు. ఇక రుణమాఫీ బోనసా, బోనస్ కూడా ఇస్తారో ఇయ్యరో తెలియదు, అది కూడా పక్కకే. ఇక రైతులను ఆదుకునే పరిస్థితే లేదు ఇక్కడ. రైతుల గురించి ఆలోచనే లేదు రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి. ఇంకా బోనస్ ఎక్కడ ప్రకటిస్తాడు? ఆడ నీళ్ళే లేవు, వరి పంటనే లేదు. వడ్లు అడ్డగోలుగా పండితే బోనస్ ఇవ్వాలి, అట్లా కూడా లాసే. వడ్లే లేపాయి, ఇక బోనస్ ఎక్కడిది? ఇచ్చినా తక్కువనే. ఇక సాగు వ్యతిరేక కాంగ్రెస్ విధానాలపైన రైతుల్లో ఆగ్రహం. ఇక దించుండి నీకు నీ గురువు చంద్రబాబుకు అలవాటు. ఇక ఓటుకు నోటు కేసులో పట్టపగలే దొరికిపోయినావు. ప్రజలను నమ్ముకుంటాం, చిల్లర పనులు చెయ్యం. ఇక బజారు భాష కంటే హీనంగా సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారు. సామాజిక న్యాయం డిప్యూటీ సీఎంకే దక్కలేదు, ఏడ దక్కింది? ఎరకల సామాజిక వర్గానికి గవర్నర్ అన్యాయం. ఎరకల సామాజిక వర్గానికి గవర్నర్ అన్యాయం చేసిందంట. మెదక్ సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలు. ఏకంగా ఉప ముఖ్యమంత్రి బట్టికే సమానమైనటువంటి న్యాయం దొరకలే, న్యాయమే లేదు అక్కడ. ఇక ప్రజలకి ఏముంటుంది, రైతాంగానికి ఏముంటుంది? గిట్లా జరుగుతుంది. ఇక కలిసి వచ్చిన నేల నుంచి కథన బేరి. నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. మొత్తానికి ఇవాళ శంఖారావం పూరించబోతున్నటువంటి కేసీఆర్. ఇక పార్లమెంటు ఎన్నికలకు అధినేత కేసీఆర్ శంఖారావం. ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికగా మరోసారి జంగ్ సైరన్. 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు. ఇక అది నుంచి గులాబీకు అండగా కరీంనగర్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న వివిధ రాజకీయ పార్టీలు. కాంగ్రెస్ హామీలపై నిలదీద్దాం, ఆ పార్టీ ద్రోహాన్ని ప్రజలకు వివరిద్దాం. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు. ఇక ప్రజాక్షేత్రంలో ఆ పార్టీలను ఎండగడదామని మొత్తానికి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు. యుద్ధానికి రెడీ అయిపోతుండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మీరు బట్టికి అవమానం ఇంత ఘోరమా? ఇగో అవమానపరిచిండు, మళ్ళీ ఇక్కడ ఇల్లు చేతిలో పెట్టిండయ్యా. ఆడ అవమానము, ఇక్కడ ఇండ్ల ప్రారంభోత్సవంలో సభ్యునిగా నిలబెట్టిండు పక్కకు. ప్రజలను ఉద్దేశించి చేస్తున్న పనులు ఇవి, కుటుంబ వ్యవహారాలేమో అవి, అందుకే అందులోకి రాని అన్నట్టున్నాడు. ఇక ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం. ఇక ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం. మొత్తానికి వివిధ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇక కాందీ షీకులకు గుర్తింపు. అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం. 2019 ఎన్నికల ముంగిట కేంద్ర కీలక నోటిఫికేషన్. ఇక మండిపడినటువంటి విపక్షాలు అంగీకరించేది లేదంటున్న మమత, ఇక విజయన్. అయితే వివాదాస్పద పౌరసత్వం సవరణ చట్టం మళ్ళీ తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు మరో 3-4 రోజుల్లో షెడ్యూల్ వస్తుండగా భాజపాకు ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్నటువంటి సిఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంగా బయటకు తీసింది. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చినటువంటి ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించింది. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ నుండి, పాకిస్తాన్ నుండి, ఈ దేశాల నుండి మొత్తానికి భారతదేశానికి వచ్చారు కదా, వాళ్ళందరికీ భారతదేశపు పౌరసత్వాన్ని కల్పించింది నరేంద్ర మోదీ సర్కార్. అంటే సిఏఏని తీసుకొచ్చింది అమల్లోకి. గతంలో తీసుకొస్తే అది కాలే, ఇప్పుడు అది మొత్తానికి నోటిఫికేషన్ జారీ చేసింది. లక్ష్యంగా సోమవారం నోటిఫికేషన్ జారీ అయిపోయింది. అంటే వీళ్ళు ఇక ఇండియాలోనే ఇండియా మనుషులే అన్నట్టు. ఈ ఇండియా మనుషులుగా ప్రకటిస్తే ఓట్లన్నీ మోదే కదా దీన్ని తీసుకొచ్చింది, ఓట్లన్నీ ఇక బీజేపీకి ఎడబడతాయో అన్నటువంటి భయంతో ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయట. ఇట్లా ఉంటుంది రాజకీయం. మేం గేట్లు తెరిస్తే బారాస ఖాళీ అయిపోతుందట. ఇంకెందుకు అంటే తెరవవా మరి గేట్లు ఎన్నడ తెరుస్తావు? గేట్లు తెరిచి ప్రజలను ఆదుకోమంటే ఎప్పుడు చూడు ప్రతిపక్షాల మీదనే, బారాసా మీద, బీజేపీ బారాసా మీదనే పడతాడు ఈ రేవంత్ రెడ్డి. గేట్లు తెరిస్తేనట బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్లోకి వస్తారట. ఇంకా తెరవలేదా మరి? తెరిచి పెట్టలే ఎందుకు? భయం అవుతుందా? వాళ్ళందరూ ఇటే వస్తే ఆయన నువ్వేడ కొట్టుకోపోతావు అని భయం అవుతుందా? మరి ఇంకెప్పుడు తెరుస్తావు గేట్లు? ఎన్నికలు అయిపోయినాక తెరుస్తాయేమో, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక తెరుస్తావు కావచ్చు. గేట్లు తెరవడం ఏంది, నువ్వే ఉండవట. ఇక 6 నెలలు 5-6 నెలలు అయితే నీ ప్రభుత్వమే కూలిపోతుందని చెప్తున్నటువంటి మాటలు. అసదుద్దీన్ కూడా మొన్న చెప్పిండు, 5 ఏళ్ళు నువ్వే ఉంటావు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని. ఆయన చెప్పే మాటలలోనే మీరు గమనించాలి మిత్రులారా. అట్లా మాట్లాడినట్టే మీకు అర్థమవుతలేదా? ఎవరినైనా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, నువ్వు బ్రహ్మాండంగా పనిచేస్తున్నావు,
బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని వాళ్ళు మాట్లాడే మాటలలో అర్థమైపోతుంది. కొందరు వ్యతిరేకిస్తుంటారు, కొందరు ఇట్లా ప్రశంసిస్తుంటే అందులోనే తెలిసిపోతుంది నిజం ఎంత ఉందనేది. గట్లనే జరిగింది రేవంత్ రెడ్డికి. ఇక ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారట. ఇవన్నీ మాటలు ఈయన ఎందుకు మాట్లాడతాడో నాకు అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం గందరగోళంలో పడ్డాడు. ఏదో కాంగ్రెస్ పార్టీలో ఏదో విస్ఫోటనం సంభవించబోతుంది, ఆగమైపోతుంది. అసలు ఎవరిని చూద్దామన్నా భయంగా ఉన్నది రేవంత్ రెడ్డికి. ఇటు పొంగులేటిని చూసినా భయమే, బట్టిని చూసినా భయమే ఉన్నది. అసలు నేను ఉంటున్నా ఊడుతున్నా కూడా అర్థమవుతలేదు. 6 నెలల సీఎం అవుతాడా మరి సంవత్సరం సీఎం అవుతాడా తెలుస్తలేదు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల నమూనాను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మల్లు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఉన్నారయ్యో. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా బారాస కుట్రలు. నిన్ను కూల్చడానికి భాజపా బారాస 2 కుట్రలు పన్నాలనా? నిన్ను కూల్చడానికి 2 పార్టీలు కుట్రలు పన్నాలనా? ప్రజలు చాలు నీకు, ప్రజలే కదా నీకు పట్టం కట్టింది. ప్రజలే చూసుకుంటారు. నేను కూల్చుడా కాల్చుడా ఏదో జరుగుతుంది. ఇక ఎందుకంటే నువ్వు అసలు రైతులు గొడ ఏడుస్తున్నారు నీళ్లు లేక. భూములు పొలాలు వేసుకుంటే పొలాలు మొత్తం ఎండిపోయిన చోట్ల మంటలు పెట్టి కాలబెడుతురు వరి పొలాలను. ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చిన తర్వాత నీ పని చేయకపోతే ఊరుకుంటారా ఇక ప్రజలు? ఇక మణుగూరు ప్రజా దీవెన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 స్థానాలను కాంగ్రెసే గెలుస్తుందని ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వము పడిపోతుందని భాజపా నాయకుడు లక్ష్మణ్ చెబుతున్నారని, ఆ పార్టీకి ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఎలా కూలగొడతారని రేవంత్ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తం హామీలు అమలు చేస్తుంటే బారాస భాజపాలు ఓర్వలేక కాంగ్రెస్ సర్కారును గద్దెదించేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. అబ్బో, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కుట్రలు పన్నుతున్నాయట ఈ ముఖ్యమంత్రి. ఈ అందాల ముఖ్యమంత్రి, మా అందాల ముఖ్యమంత్రి, 3 రంగుల జెండా ముఖ్యమంత్రి పాట పెట్టుకున్నాడు కదా. ఆ పాట ఈయనట గద్దెదించడానికి, ఈ ముఖ్యమంత్రిని గద్దెదించడానికి పార్టీలన్నీ సన్నద్ధమైపోయి ఏకమైపోతున్నాయట. ఈ పవర్ఫుల్ బాంబును మేము అణుబాంబులం, మేము రాష్ట్రంలో పడితే మొత్తం ఆగమైపోతారు అంటే రాష్ట్రంలో ప్రజల మీద పడతావా నువ్వు? ప్రజల పక్క పోటీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళ పక్కకు ప్రజలు కూడా ఉంటారు కదా. అంటే నువ్వు ప్రజలను ఇటు బీఆర్ఎస్ వాళ్ళను ఇద్దరిని కూడా ఖరాబ్ చేస్తావు అన్నట్టు. మీరు అణుబాంబులు అన్నట్టు. 26 రోజులుగా ఏం చేశారు? నేటి సాయంత్రంలోపు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందే. గడువు పొడిగింపు కుదరదు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణే. ఎస్బీఐకి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. గడువు ముగిస్తే 24 గంటల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించేందుకు జూన్ 30 వరకు గడువు సమయం ఇవ్వాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జూన్ 30 దాకా. మంగళవారం సాయంత్రం బ్యాంకు పని వేళలు ముగిసేలోపు మొత్తం వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్పష్టం చేసింది. ఎస్బీఐ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అధికారిక వెబ్సైట్లో కూడా ఉంచాలని ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించింది. ఎస్బీఐ పిటిషన్పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడినటువంటి 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. మొత్తానికి గిట్ల జరిగిందా ఇది కథ. ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తానికి లోక్సభ ఎన్నికల కోసం సన్నద్ధమైపోతున్నటువంటి కథ ఏకం చేసి నాయకులను, కార్యకర్తలను, ఎంపీ అభ్యర్థులను మొత్తానికి ఏకం చేసి దిశానిర్దేశం చేస్తుండే. ఇక్కడ చూడుర్రి, బారాస అధినేత కేసీఆర్తో సమావేశమైన బారాస నాయకులు అరికెపుడి గాంధీ, సబితా ఇంద్రారెడ్డి, మధుసూదనాచారి, పైలట్ రోహిత్ రెడ్డి, మెతుకు ఆనంద్ వీళ్ళందరితోని సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్పై వ్యతిరేకత పెరుగుతోంది. కరెంటు, నీటి కష్టాలు మొదలైనవి. వాస్తవానికి కరెంటు కథం వచ్చుకుంటూ పోతా ఉన్నది. గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కరెంటు పోలే. రైతు పోయి ఎప్పుడు వచ్చినా కరెంటు 24 గంటలు మంచిగా బ్రహ్మాండంగా ఉండే. ఇప్పుడు అసలు ఆ డౌటే. రైతు గతంలో కరెంటు పెట్టి ఇంటికి వచ్చి ఎటన్నా పోయి వచ్చినా కరెంటు నడుస్తుంది అనేటువంటి ధీమా ఉండే, పోతుంది అన్నటువంటి ఆలోచన లేకుండే. కానీ ఇప్పుడు
అటు పెట్టి ఇంటికి వచ్చి అన్నం 2 బుక్కలు పెడితే కరెంటు పోతుంది, మళ్ళీ రైతు బావి దగ్గరికి ఉరకాలి. ఈ పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, బతుకులాగమైపోతాయి, వలస రాజ్యాలు వస్తాయి, ఇవన్నీ కేసీఆర్ మొర్రో అని చెప్పినా కానీ ప్రజలు ఇన్లే. ఈ షోతో నిన్నారు, ఈ షోతో వదిలిపెట్టారు. ఇలా మీకు అర్థమైపోతుంది ఏందన్నది. ఇక రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడదాం. చేవెళ్ల నల్గొండ లోక్సభ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ సమీక్షకు రేవంత్ రెడ్డి, ఇక గుత్తా అమిత్ రెడ్డి గరహాజరు. సమీక్షకు రంజిత్ రెడ్డి గుత్తా అమిత్ రెడ్డి గరహాజరయ్యారు. మొత్తానికి ఈ సమావేశంలో వీళ్ళిద్దరు రాలేదు సమావేశానికి. ఇక ఇవాళ నుండి రంజాన్, నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమైనాయి. ఇవాళ నుండి ముస్లిమ్స్ రంజాన్ ఉపవాస దీక్షలు అంటే చాలా కఠినంగా ఉంటాయి. వాళ్ళు చేసే ఉపదీక్షలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఉపవాసం ఉంటారు వాళ్ళు మంచిగా. పొద్దున్న ఎప్పుడో తింటారంట, పొద్దున్న ఒక్కసారేమో తింటారంట, మొత్తం ఉపవాసమే. ఇక అట్లుంటాయి వాళ్ళ దీక్షలు, ఉపవాస దీక్షలు. ఆంధ్రజ్యోతిలో ఏం రాసి ఈరోజు చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు కూడా చూద్దాం ఒకసారి. ఏమొచ్చినాయి? బీఆర్ఎస్ ఖాళీ అట. మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ నీ అవ్వని గేట్లు నిన్న వల్లెరుమంటారు. గేట్లు తెరిచిపెట్టలే, ఇంకా గేట్లు ఎప్పుడు దూకితే బాగుండరా అన్నట్టు ఎప్పుడో తెరిచిపెట్టినాం. ఇంకా మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ, గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ. ఎందుకు ఈ డొల్లు కబుర్లు? తిరుగులేని దివ్యాస్త్రం భారత్ అమ్ముల పొదలోకి MIRV టెక్నాలజీ. బహుళ వార్ హెడ్లకు ఏకకాలంలో వేర్వేరు లక్ష్యాలు, అన్నింటికీ ఇక గైడెడ్ కంట్రోలింగ్ సాంకేతికత. అగ్ని 5 ఇక క్షిపణితో విజయవంతంగా పరీక్ష. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, పాక్ సరసన ఇక MIRV టెక్నాలజీతో భారత్కు చోటు. ఇక MIRVతో పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతికత తొలి ప్రయత్నంలోనే DRDO విజయం. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ అభినందనలు. వరుసగా క్షిపణి ప్రయోగాలకు సన్నాహాలు. అందుకే బంగాళాఖాతం తీరంలో ఇక నోప్లేజన్ చైనా నిఘా నౌక మోహరింపు. అందుకేనా ఇక బీఆర్ఎస్ కాలవుతుందట. పార్టీలో మిగిలేది కేసీఆర్ కుటుంబమే. గీ మాటలు మాట్లాడతారు, దొంగ మాటలు, అన్నీ మోసపూరితమైన మాటలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొంగ మాటలు, మోసపూరితమైన మాటలు, ప్రజలను మోసం చేసే మాటలే ఉన్నాయి. ఫస్ట్ నుండి అదే జరుగుతుంది. 22 ఎకరాల నిషేధిత జాబితా భూమి ఎంపీ సంతోష్కు పట్టా. ఈ గడువు పెంచం ఎంపీ సంతోష్కు పట్టానట. ఆయన భార్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెందినటువంటి కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్. ఇక ధరణితో కేసీఆర్ కుటుంబం అక్రమాలు.